వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ద్వాదశి రోజు మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. ఎంతో అందంగా ముగ్గుని వేసుకుని అలంకరించామన్నమాట. గులాబీ రేఖలతో కమలాల ముగ్గు వేసుకుని బాగా అలంకరించుకుని తులసమ్మని అక్కడ పెట్టుకుని పూజ ఇలా చేసాం మేము. మీరైతే ఎలా చేశారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా పూజ చూసిన తర్వాత తులసి మొక్క, ఉసిరి కొమ్మని దాంట్లో నాటుకున్నాం అన్నమాట. చుట్టూ ఇలా అలంకరించుకుని తులసమ్మ చుట్టూ మనం అక్కడ కావాల్సినవి పళ్ళు, పువ్వులు, అటుకులు, బెల్లం, శనగపప్పు ప్రసాదం పెడతాను అన్నమాట. విష్ణుమూర్తికి చాలా ఇష్టం అది తులసమ్మకి. కొబ్బరికాయ, అరటిపళ్ళు, తమలపాకులు, పూలు, పళ్ళు, విష్ణుమూర్తి ఫోటో మనం అక్కడ పెట్టుకుని అలంకరించుకోవాలన్నమాట. ఈ ప్రసాదం చాలా ఇష్టం అన్నమాట స్వామికి. చలివిడి, వడపప్పు, పూజకి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకునేలాగా విష్ణుమూర్తిని బాగా అలంకరిస్తే ఇష్టం అన్నమాట ఆయనకి. పీటను ఇలా సిద్ధం చేసుకున్నాం మనం. ముగ్గు వేసుకుని పసుపు పెట్టుకుని బాగా ముగ్గు వేసుకున్నాం. పద్మం వేసుకుని దాని మీద వినాయకుడిని చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట ఫస్ట్. తర్వాత విష్ణుమూర్తి ఫోటో పెట్టుకున్నాం. చుట్టూ దీపాలు పెట్టి ఫస్ట్ స్వామి దగ్గర దీపం వెలిగించామన్నమాట. మనకు కార్తీక మాసం నెలలు ఎన్ని పూజలు చేసుకున్నా ఇంకా చేయాలనిపిస్తుంది. మనకి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎప్పుడు చేసుకోకపోతే ఏదో లోటుగా ఉంటుందన్నమాట. నాకు ఇలా చేస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే పీట మీద కూడా గులాబీ రేఖలతో అలంకరించుకున్నాం. కొంచెం మనకి ఏ ఉంటే అవి మన శక్తి కొలది తెచ్చుకొని అలంకరించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవే పెట్టాలని ఏమీ లేదు, మన ఇష్టం. భగవంతుడికి భక్తిగా చేస్తే చాలన్నమాట. మనం ఎన్ని పెట్టామని కాదు, మనస్ఫూర్తిగా భక్తితో చేస్తే భగవంతుడికి చెందుతుంది ఏ పూజ అన్నా సరే. అలాగే నేను ఈ పూజ చేసుకోవడానికి పిల్లలందరూ సాయం చేశారనమాట నాకు. ఇవన్నీ హెల్ప్ చేశారు సర్దనందుకి.